హాయ్ అండి. ఇది వ్యాక్యూమ్ క్లీనర్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దామని. చాలామందికి డౌట్లు ఉన్నాయి. ఇది అసలు క్లీన్ చేస్తుందా, కొనుక్కోవచ్చా, కొనుక్కుంటే యూజ్ ఉంటుందా, మళ్ళీ కొనుక్కొని డబ్బులు వేస్ట్ అయిపోతాయి అని అనుకుంటున్నారు చాలామందికి ఈ డౌట్లు ఉన్నాయి. అది కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని, అంతే తప్ప వేరే ఎవరికి తెలియదని కాదు, ఏమీ కాదు ఈ వీడియో చేసేది. ఇప్పుడు అందరికీ చాలామందికి ఉన్నాయి తెలుసు, కానీ కొంచెం కొనుక్కోని వాళ్ళకి కొంచెం చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి కాబట్టి ఒకసారి చెప్దామని అంతే. క్లీనింగ్ విషయానికి వస్తే మాత్రం అసలు పనమ్మాయి కూడా కాదండి, పనమ్మాయి కాదు, మనం కూడా చేయలేము అంత క్లీనింగ్ విషయంలో మాత్రం అసలు ఏమాత్రం డౌట్ ఉండదు. అట్లా మనం మంచం ఉన్న డైనింగ్ టేబుల్ కానీ చైర్స్ కానీ వాటి చుట్టూతా తిరుగుతూ చేస్తుందండి క్లీనింగ్ విషయంలో ఏ డౌటు లేదు. మీరు చిన్న టెస్ట్ కూడా పట్టుకోలేరు క్లీనింగ్ అయిపోయిన తర్వాత. మనం ఎంత బాగా ఊడ్చి ఎంత తడిగుడ్లు పెట్టినా కూడా ఆ మాప్ పెట్టాక కొంచెమైనా మళ్ళీ ఊడిస్తే కొంచెమైనా డస్ట్ అవుతుంది. ఈ వ్యాక్యూమ్ క్లీనర్కి అయితే అసలు డస్ట్ అనేది రాదు. అది 100% మీరు చెక్ చేసుకొని అయినా తీసుకోవచ్చు. ఫ్లోర్ కూడా ఎంత షైన్ వస్తుందోనండి, పెట్టంగా ఒక 3-4 డేస్కే మీకు అర్థమైపోతుంది, అంత షైనింగ్ వస్తుంది ఫ్లోర్ కూడా. అలా అని ఇష్టం వచ్చినట్టు మరకలు పడేసి అది పోలేదు అంటే దానికి కాదు, ఒక్కో టైంలో మనకి కూడా పోని మరకలు ఉంటాయి. అలా చేసుకొని పోలేదని కాదు. మనం 100% ఇప్పుడు ఇల్లు నీట్గానే క్లీన్ చేసుకుంటున్నారు, మెయింటైన్ చేసుకుంటున్నారు చాలామంది. ఆ విషయానికి వస్తే మాత్రం ఇది కొంచెం క్లీన్ చేస్తే ఆ డే మొత్తం ఇల్లు అసలు మళ్ళీ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, చీపురు పట్టుకొని ఓడవాల్సిన అవసరం లేదు, అంత బాగా చేస్తుంది. క్లీనింగ్లోనైతే ఏ డౌటు లేదండి, తీసేసుకోవచ్చు. అది వెళ్ళే స్పేస్ ఏ మాత్రం ఉన్నా కూడా వదలదు అసలు. ఇట్లా ఎక్కడికక్కడికి మ్యాపింగ్ చేసేసుకుంటుంది. మ్యాపింగ్ చేసేసుకొని ఒక లైన్ కూడా మిస్ అవ్వదు. మనం అటు వెళ్ళలేదు ఇటు వెళ్ళలేదు అని అనుకుంటాం, కానీ అసలు అది కూడా ఫస్ట్లో చూసిన వాళ్ళకి స్టార్టింగ్లో ఆ డౌట్లు వస్తాయి. కానీ అసలు ప్రతి ఇంచు చేసేస్తుంది, అసలు ఎక్కడా వదలదు. దానికి అసలు వెళ్ళని వీలు అంటూ లేకపోవడం కానీ, దాని కిందకి ఏదన్నా వస్తువు ఉంటే దాని కిందకి వెళ్ళకపోవడానికి గ్యాప్ లేకపోవడం, అలా అయితే కానీ వెళ్ళదు తప్ప. కొంచెం డోరు బ్యాక్ సైడ్ కొంచెం వెళ్ళదు. మనం అంటే టైంకి దాని దగ్గర ఉండి డోర్ వేసుకున్నట్టయితే ఆ రూమ్ మొత్తం క్లీన్ చేసేసి వచ్చేటప్పటికి డోర్ తీసి ఉంచామంటే వచ్చేస్తుంది బయటికి. డోర్ వేసి ఉండకూడదు. కొంచెం మనం అది చేసేటప్పుడు కూడా దాని ఎదురుగా నిలబడతాం, కానీ దానికి అడ్డుగా వస్తువులు అంటే రోజు ఒకే ప్లేస్లో ఉండే వస్తువు అయితే అది ఆల్రెడీ హౌస్ మ్యాపింగ్ చేసేసుకుంటుంది కాబట్టి దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కొత్తగా మనం ఏదన్నా వస్తువు అడ్డం పెట్టామంటే ఆ ప్లేస్ నుంచి రివర్స్ అయిపోయి వేరే ప్లేస్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చి కంపల్సరీ చేస్తుంది. అక్కడ వస్తువు మనం తీసాక కంపల్సరీ క్లీనింగ్ అయితే చేస్తుంది. ఆ ప్లేస్ని అసలు వదలదు. ఏ ప్లేస్ అయినా అది వెళ్ళగలిగే ప్లేస్ అంటే మాత్రం చేయకుండా అయితే ఉండదు. ఇట్లా చైర్స్ కింద కూడా వెళ్ళుద్ది. అప్పుడు ఆ టైంలో వీడియో తీయలేదు నేను. చైర్స్ కిందకి ఆ రెండింటి మధ్యలోంచి వెళ్ళిపోయి చేసి వచ్చేస్తుంది. మనకి సోఫాలు అవి ఏమన్నా హైట్ తక్కువ ఉంటే, దాని హైట్ లేకపోతే మాత్రం వెళ్ళవండి. అలా అనుకుంటే కొంచెం ఏదన్నా సోఫాలు హైట్ ఉన్నాయి తీసుకోవటం కానీ ఏదన్నా పెట్టేసుకోవాలి. అయిపోయిందండి. క్లీనింగ్ అయిపోయాక స్టేషన్కి వెళ్ళిపోతుంది, ఛార్జింగ్ పెట్టేసుకుంటుంది. మనం ఏదన్నా స్టేషన్ మళ్ళీ మార్చుకోవాలి అంటే కంపల్సరీ మార్చుకొని దాన్ని మ్యాపింగ్ చేసేసుకోవచ్చు హౌస్. ఇదండి ఈ డస్ట్ వచ్చింది. ఇది క్లీనింగ్ అనేది నేను సపరేట్ వీడియో చేసి పెట్టాను, అది ముందే అప్లోడ్ చేశాను, చూసే ఉంటారు ఈ పాటికి. డస్ట్ అనేది ఇట్లా వస్తుంది. రోజువారీ అయితే ఈ బాక్స్ కొంచెం ఆ వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, ఆ 2 క్లీన్ చేసుకుంటే చాలు. మనం ఇంట్లో జుట్టు అంతా పిచ్చిగా వేయం కాబట్టి ఇప్పుడు అంత డస్ట్ ఉండదు కాబట్టి మరీ ఎక్కువ ఉండేలాగైతే రోజు చేసుకోవాలి. ఇదండి. నచ్చితే